హాయ్ ఫ్రెండ్స్. కమర్షియల్ మూవీస్‌లో ఒక కొత్త పాయింట్‌ని తీసుకొని దాన్ని జనాలకు నచ్చేలా తీయడం అనేది మామూలు విషయం అయితే గాదు. తీసే సినిమాలో స్టోరీ కొంచెం అటు ఇటు అయినా గూడా సినిమా గల్లంతైతే అవుతుంది. సరిగ్గా అలాంటి మూవీనే ఇప్పుడైతే మన ముందుకైతే వచ్చింది. అదే 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ఒక కొత్త పాయింట్ తీసుకొని దాన్ని కమర్షియల్ మూవీగా మలిచాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. మరి డైరెక్టర్ అందులో సక్సెస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? డైరెక్టర్ తీసుకున్న లైన్ ఏంటి? అసలు ఈ సినిమా ఏంటి? ఆ సినిమాకి ఈ పేరు ఎందుకు పెట్టాల్సొచ్చిందో ఇప్పుడైతే మనం దెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ జేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదే విధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే సినిమాని యాజ్ యూజువల్‌గా స్టార్ట్ అయితే చేసాడు డైరెక్టర్. హీరో బైక్ పైన వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా తనకు యాక్సిడెంట్ అవుతుంది. తను కింద పడిపోతాడు. ఇంకా అక్కడి నుంచి హీరో తన ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఈ సీను మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. హీరో స్టోరీని తన చైల్డ్‌హుడ్ నుంచి స్టార్ట్ చేశాడు డైరెక్టర్. హీరో నానికి చిన్నప్పటి నుంచి కోపం చాలా ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులు తన ఫ్యూచర్ ఏమైపోతుందో అని కంగారు పడుతూ ఉంటారు. ఆ కోపాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయడానికి వాళ్ళమ్మ ఒక ప్లాన్ అయితే వేస్తుంది. వారంలో 7 రోజులు ఏవైతే ఉన్నాయో, ఆ 7 రోజులలో ఒక్కరోజు మాత్రమే నీ కోపాన్ని చూపించు ఎవరి మీదైనా. మిగిలిన 6 రోజులు నీకు ఎంత కోపం వచ్చినా గూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని తన వద్ద మాటైతే తీసుకుంటుంది. అమ్మకిచ్చిన మాట కోసం తను అలాగే వారంలో ఒక్కరోజు మాత్రమే తన కోపాన్నయితే చూపిస్తూ ఉంటాడు. దానివల్ల అతనికి ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి తను ఎలా బయటపడ్డాడనేదే ఇంకా మిగిలిన స్టోరీ. ఇంకా సినిమా స్టార్టింగ్ సంగతికొస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హీరో చైల్డ్‌హుడ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి పరిచయం చేయడానికి డైరెక్టర్ కొంత టైం అయితే తీసుకున్నాడని చెప్పొచ్చు. కానీ ఆ సీన్స్ అన్నీ గూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంటెన్స్‌గా అయితే తీశాడు. ఏదో సినిమా పేరు పెట్టామంటే పెట్టామని గాకుండా, ఆ పెట్టిన పేరు ఎందుకు పెట్టారో ఒక పర్ఫెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే తను ఇవ్వడం జరిగింది. హీరో నాని ఇంతకుముందు సినిమాలో చూసుకుంటే ఇటు క్లాస్ గాను, ఇటు మాస్ గాను 2 విభిన్నమైన పాత్రలనైతే వేర్వేరు సినిమాలలో చేయడం జరిగింది. కానీ ఈ సినిమా విషయానికొస్తే 2 పాత్రల్ని ఒకే సినిమాలో చేయడం జరిగింది. ఫస్ట్ 6 రోజులు ఇటు క్లాస్ గాను, మిగిలిన ఒక్క రోజు ఏదైతే ఉందో అది మాస్ గాను ఈ 'చేంజ్ ఓవర్'నైతే చాలా బాగా అయితే చూపించాడు. ఇటు క్లాస్‌కొచ్చినప్పుడు కంప్లీట్ క్లాస్‌గా అయితే ఏమాత్రం కోపం లేకుండా, ఇటు మాస్‌కొచ్చినప్పుడు కంప్లీట్ ఔట్‌స్టాండింగ్ యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. పెట్టిన ఫైట్స్ గూడా ఏ గ్రేడ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఆల్‌మోస్ట్ వాళ్ళకు మ్యాచ్ అయ్యే విధంగానే ఫైట్స్ గూడా ఉన్నాయి. ఆ ఫైట్స్ గూడా ఏదో పెట్టామంటే పెట్టాం గాకుండా సిట్యుయేషన్ తగ్గట్టు మనకు గూడా చూడాలనిపించేలా ఉంటాయి. ఇంకా ఒకే లైన్‌ని పట్టుకొని సినిమా చివరి వరకైతే లాక్కురావడం అయితే అంత ఈజీ అయితే కాదు. ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 3 అవర్స్. కాబట్టి మధ్య మధ్యలో ఫన్ను, లవ్వు, ఎమోషన్స్ చూపిస్తూనే తను తీసుకున్న పాయింట్‌నయితే ఎక్కడ వదలకుండా చివరి వరకైతే తీసుకురావడం జరిగింది డైరెక్టర్. ఇంకా 'నానిని' పక్కకు పెడితే సినిమాకి మెయిన్ హీరో వచ్చేసి 'ఎస్‌జే సూర్య' అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో 'నానికే' కోపం ఎక్కువ అనుకుంటే 'నానికి' ఒక 10 రెట్ల కోపం ఎక్కువ ఉంటే ఎలా ఉంటుందో అలా 'ఎస్‌జే సూర్యకి' కోపం అయితే ఉంటుంది మూవీలో. తను ఎప్పుడైతే మూవీలో కనిపిస్తాడో స్క్రీన్ స్పేస్ మొత్తం తనే మింగేసాడని చెప్పుకోవచ్చు. ఎవరికీ అవకాశం ఇయ్యకుండా. తను ఒక అతి కోపిష్ఠైన సైకో క్యారెక్టర్. కనికరం లేని రాక్షసుడు ఎలా అయితే ఉంటాడో అంత నెగెటివ్ క్యారెక్టర్ తనకైతే ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్‌గా తను సైకో క్యారెక్టర్ ఎలా చేస్తాడో మనకైతే తెలిసిందే. ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇంకో 2, 3 మెట్లు ఎక్కువనే ఈ సినిమాలో చేశాడని చెప్పుకోవచ్చు. చాలా బాగా అయితే చేశాడు. ఒక కనికరం లేని మనిషి ఎట్లుంటాడో సో, అంత బీభత్సంగా చేయడం జరిగింది. యాక్టింగ్ అయితే ఔట్ స్టాండింగ్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తనొచ్చినప్పుడు స్క్రీన్‌నయితే మింగేశాడు. ఇంకా వీళ్ళకి తగ్గట్టే బీజీఎం గూడా చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం బీజీఎంనయితే దుమ్ము లేపాడని చెప్పుకోవచ్చు. తనిచ్చిన బీజీఎంతో సినిమానైతే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. తనిచ్చిన బీజీఎంతో వీళ్ళ క్యారెక్టర్స్ అయితే ఇంకా బాగా ఎలివేషన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. 'ఎస్‌జే సూర్య, మురళీ శర్మల మధ్య వచ్చే రైవల్రీ గూడా బాగుంటుంది. ఇంకా మురళీ శర్మ విషయానికొస్తే తను గూడా ఒక డిఫరెంట్ మేనరిజం తోటి యాక్టింగ్ అయితే చేశాడు. తనొచ్చినప్పుడల్లా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగాడు తన క్యారెక్టర్ పరంగా ఒక డిఫరెంట్ మేనరిజం తోటి. అదే విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో 'ఎస్‌జే సూర్య, నాని ఎదురెదురు పడతారు. ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది. ఇంకా ఈ సీన్ జరిగిన తర్వాత మనకు సెకండ్ హాఫ్ పై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా పెరిగిపోతాయి.
జనరల్‌గా మనకు ఇంటర్వెల్ బ్యాంక్‌లో ఒక మంచి సీన్ పడ్డప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే చాలా బోరింగ్‌గా స్టార్ట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ ఎక్స్‌పెక్టేషన్ ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా మేనేజ్ చేశాడు డైరెక్టర్. ఏమాత్రం బోర్ కొట్టకుండా స్టోరీనైతే బాగా నడిపించాడు సెకండ్ హాఫ్ గూడా. ఇంకా హీరోయిన్ ప్రియాంక మోహన్ సంగతికొస్తే ఉన్నంతలో తను బాగానే చేసింది. తనకెక్కువ స్కోప్ అయితే రాలేదు. ఇటు గ్లామర్ గాను, ఇటు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా గూడా అటు గాకుండా, ఇటు గాకుండా మధ్యలో ఉండిపోయిందని జెప్పుకోవచ్చు. తనకు ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బాగుండేది. అదేవిధంగా సాయి కుమార్ తనకిచ్చిన క్యారెక్టర్ యాజ్ యూజువల్‌గా చాలా బాగా చేశాడు ఉన్నంతలో. నాని వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో అభిరామి తను కొద్దిసేపు ఉన్నప్పటికీ తన ఇంపాక్ట్ అయితే సినిమా మొత్తం ఉంటుందని జెప్పొచ్చు. ఇక సినిమా మొత్తం మీద డైరెక్టర్ ఒక కొత్త లైన్ తీసుకొని దాన్ని కమర్షియల్‌గా మలచడంలో ఖచ్చితంగా సక్సెస్ అయితే అయ్యాడు. కొన్ని లాజిక్‌లెస్ సీన్స్ ఉన్నప్పటికీ అవి ఎక్కువగా పట్టించుకునే అవకాశం అయితే ఉండదు. సినిమా రన్ టైమ్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 3 అవర్స్ ఉండడంతో కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో, సినిమా ఇంకొంచెం ఒక 15-20 మినిట్స్ తక్కువ ఎడిట్ చేసుంటే ఇంకా చాలా బాగా ఉండేది. బీజీఎం సినిమాపై ఇంపాక్ట్ బాగా చూపించినప్పటికీ అదే లెవెల్‌లో పాటలు కొట్టలేకపోయాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా మొత్తం మీద సినిమా సరిపోలేదా? శనివారం అంటే ఖచ్చితంగా సరిపోయిందని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.